127వ కీర్తనను ధ్యానపూర్వకంగా మనం అందరము కలిసి చదువుకున్నాము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల కొద్ది నింపుకున్నవాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. దేవుని వాక్యము చదవబడము, when we hear the word of God, when we started reading and the word came out of the mouth, means the presence of God is going to be there. Today what a gracious time God has given. Wonderful time. Rima's first birthday. వాళ్ళ నాయన ఎట్లా ఉన్నారంటే వాళ్ళ నాయన అమ్మ వాళ్ళ అమ్మలో పాపం ఎప్పుడు బిడ్డలు ఎత్తుకునే ఉంటారు. బైబిల్లో అనేక సార్లు we think that Bible is only for the adults. Bible is written for the adults, written by the adults అని అనుకుంటారు. కానీ చిల్డ్రన్ గురించి, ఇన్ఫాంట్స్ గురించి కూడా వెరీ సిగ్నిఫికెంట్ occurrences or moments, incidents were mentioned in the Bible. చిన్నపిల్లల గురించి బైబిల్లో రాసిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. చిన్నపిల్లల గురించి ఇప్పుడు బిడ్డలు మనము చూస్తుంటాము, బిడ్డలు మనం ఎత్తుకుంటున్నాము, వారి జస్టిస్ మనము గమనిస్తుంటాము. కానీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దెమ్ అండ్ వాట్ ఈస్ సపోజ్డ్ టు బి గాన్, వాటి కానీ జ్ఞాపకం కానీ చేసుకున్నట్లయితే హీబ్రూ బైబిల్లో ఇట్స్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఏంటంటే చిన్న బిడ్డలు, those are the ones who continues to carry on the message of God. Many times we don't even think about it. అందుకే ద్వితీయోపదేశంలో 6వ అధ్యాయంలో కానీ బైబిల్లో అనేక సందర్భాలలో నీ బిడ్డలకి talk about the God. There are two major incidents in the Bible. If you sum up the Bible, Old Testament and New Testament కానీ తీసుకుంటే there are two things you can say out loud. ఏంటంటే ఎక్సోడస్ ఈవెంట్ అండ్ ది క్రూసిఫిక్షన్ ఈవెంట్. ఈ రెండు ఏంటంటే ఎక్సోడస్ ఈవెంట్ ఏంటంటే మహాదేవుడు ఐగుప్తు చెరలో నుండి బయటికి తీసుకురావడం గురించి మాట్లాడము. రెండవది కనుక గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు వారు శిలువ మీద నుండి ఆయన చేసిన త్యాగం, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన మానవాళికి కలుగ చేసిన ఆ యొక్క అద్భుతమైన కార్యం, వీటిని పిల్లలకు నేర్పడంలో నేను అనుకున్నప్పుడు అనేక సార్లు we think that పిల్లకాయలకి ఏమర్థమవుతుంది, పిల్లలకి ఏమర్థమవుతుంది అని అనుకుంటున్నాను. క్రీస్తు ప్రియమైన వారు, a child can relate to other child. The other child can understand the language of the child. So it is very, look at this, really ఎట్లా చూస్తున్నాను, ఇట్లే గుళ్ళోకి ఇట్లే చూస్తున్నాం. అంటే ఎంత అంటే వారిని మనము మెనీ టైమ్స్ we ignore, we don't want to think about that what they are thinking. But according to the word of God, a child should be nurtured in the word from the very beginning of their life. అందుకే వారిని ఎంత సీరియస్ గా వారికి నేర్పించేవారంటే, అసలు హీబ్రూ స్త్రీలు, గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడే ఆ యొక్క పొట్ట మీద చేయి పెట్టి ఆ థోరాన్ని రీసైట్ చేసేవాళ్ళు. అంటే గర్భములో ఉన్నప్పుడు నుండే దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి తెలిపేవారు. నాకు బాగా గుర్తుంది, చర్చిలో కమ్యూనల్ గురించి ఒక 10 సిరీస్ ఒక బైబిల్ స్టడీ లాగా తీసుకున్నప్పుడు అప్పుడు సుష్మా వాజ్ ప్రెగ్నెంట్. ఆ టైంలో తను షీ బ్రాట్ రిడీమర్, ఆమె కడుపులో నుండే ఆమె తీసుకొచ్చి షీ హర్డ్ ఆల్ దోస్ 10 సిరీస్ అబౌట్ ది క్రైస్ట్ ఈవెంట్ ఆర్ ద క్రూసిఫిక్షన్.
గమనించినట్లయితే వాట్ ఏ చైల్డ్ కెన్ డూ అని గమనించినట్లయితే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఆ చక్కని మాట మనం దాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథము ప్రత్యేకంగా దాన్ని గమనించినట్లయితే 11వ అధ్యాయంలో children can how much they can take. Children are the leaders అని వెరీ క్లియర్లీ రాస్తున్నాడు. ఏంటంటే children are the peacemakers అని. అనేక సార్లు మనం అనుకుంటాము పెద్దోళ్ళే పీస్ మేకర్స్, వీ కెన్ బ్రింగ్ ద పీస్ ఇంటూ అని. కానీ ఏ చైల్డ్ కెన్ బ్రింగ్ పీస్. క్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క నూతన సృష్టిని కలుగ చేసిన సమయంలో అక్కడ పులి మేకల సంగతి, సింహాల గురించి ఆ యొక్క అంటే బలహీనమైనది బలవంతమైనది ఆ రెండు జంతువుల మధ్యన వాటిని a child can lead them, and it's very clearly mentioned, which means a child is the powerful vehicle to bring the peace. అది ఎట్లా జరుగుతుంది అని అనుకుంటున్నాను. A power of a child. హిందూ సాంప్రదాయాలను కూడా గమనించినట్లయితే ఒక బిడ్డ పుట్టినప్పుడు మరి అంటే కుమార్తెలు పుట్టినప్పుడు మేనమామలు వచ్చి కొన్ని సాంగ్యాలు చేయాల్సి వస్తుంది. రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫ్యామిలీలో వాళ్ళకి ఎన్ని తగులు ఉన్నా, ఎంత ద్వేషముతో ఒకరొకరు జీవిస్తున్నాం, కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ద సేక్ ఆఫ్ దట్ చైల్డ్, దట్ ద పవర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ చైల్డ్ బ్రింగ్ దెమ్ ఓవర్. దేశాలలో కూడా ఈ యొక్క చిన్న బిడ్డ వలన ఆ పీస్ అనేది రాగలుగుతుంది. తల్లిదండ్రులకి ఇరువురికి కూడా వారికి మనసు మర్థం ఉన్నప్పటికీ బిడ్డ పుట్టిన తర్వాత నుండి ఆ కుటుంబంలో చెప్ప సత్యము కాని శాంతి ఉంటున్నది. బికాజ్ దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద చైల్డ్. అందుకే ఏమంటున్నాడంటే చిన్ననాటి నుండి అసలు ఇశ్రాయేలు వారి యొక్క సాంప్రదాయాల్లో వర్షిప్ లో ఏ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్షిప్. కీర్తనకారుడు ఒక చక్కని మాట రాస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే 8వ అధ్యాయం 2వ వచనంలో through the praises of children and infants you have established a strong hold against your enemies. Through the praises of children and infants. గుళ్ళో మనం ప్రైజ్ చేయడానికి దిగుతూ ఉంటాము, ప్రైజులు చేస్తూ ఉంటాం, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో పసిబిడ్డల యొక్క ప్రైజెస్. చర్చిలో ఉన్నప్పుడు ప్రసంగం చేసే టైంలో అందరూ నిద్రపోతుంటారు, కానీ రిగిమ మాత్రం అరుస్తూ ఉంటుంది. ఆమె అరిచినప్పుడు నిజంగా నాకు ఈ యొక్క మాటలు జ్ఞాపకం. అంటే దేవుని యొక్క సంకల్పంలో పసిబిడ్డలనే దేవుడు ఏ విధంగా యూజ్ చేసుకుంటాడు. That is the power of a child. కానీ ఆ పీస్ని తీసుకురాగలిగిన చైల్డ్ని దేవుడు బహుమానముగా మనకి ఇచ్చినప్పుడు ఆ బిడ్డ కొరకు we ought to spend our time to bring this child into the knowledge of the existence of God, the redemptive power of God. వీటిని గురించి బిడ్డలకు చెప్తా ఉండడము అది క్రైస్తవ వ్యక్తిగత ధర్మం. కనుక ఈరోజు ఆ పసిబిడ్డను ఆ విధంగా మనం చూస్తున్నామంటే ఆమె పవర్ ఏ విధంగా ఉందంటే మనం అందరినీ ఈ హాల్లో చేసి బికాస్ ఆఫ్ హర్ వీ కేమ్. ఇండియా నుంచి వాళ్ళ నాయనమ్మ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ హర్. ఇవన్నీ కానీ గమనిస్తున్నప్పుడు ఒకటి ఏంటంటే దేవుడు పసిబిడ్డను మనకి ఇచ్చినప్పుడు వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ టు బ్రింగ్ దీస్ చిల్డ్రన్ into the knowledge of God from the very beginning of our life. When Jesus Christ was born, there was an angelic message. Glory to God in the highest, peace on earth to whom God favors. Peace. Our child puttinappudu, at the birth of when a child made a touchdown on the face of earth, there is a peace is already been extended. Our peace యొక్క మెసేజ్ దేవుని యొక్క తలంపులను కలిగిన ఆ పసిబిడ్డలు, అందుకే దైవ స్వరూపులు అని అంటారు పసిబిడ్డలని. ఆ పసిబిడ్డలని దైవికంగా పెంచడానికి గాడ్ హ్యాస్ గివెన్ us wisdom. కనుక తల్లిదండ్రులకు కావాల్సిన విజ్డమ్, పర్సివియరెన్స్ ఇవన్నీ ఏంటంటే వారు అనుభవించి ఇశ్రాయేలీయులు వారు ఏం చేస్తున్నారంటే
ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో వెరీ స్ట్రిక్ట్లీ ఇశ్రాయేలు వినుము, నువ్వు కూర్చున్న